ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. తమ ఆధారాన్ని పరిగణలోకి తీసుకోలేదంటున్న బీఆర్ఎస్. కోర్టుకి పూర్తి సమాచారం అందించనున్న స్పీకర్. అమరావతిలో నేడు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్. ప్రజారోగ్యం, సంక్షేమం, రెవెన్యూ, తాగునీటిపై చర్చ. శాంతి భద్రతలపై మధ్యాహ్నం ప్రత్యేక సెషన్. ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు, హైవేలకు అనుసంధానించే అంశంపై అధ్యయనం. రోడ్లు, భవనాల శాఖ రివ్యూలో సీఎం రేవంత్. ప్రభుత్వ శాఖల్లో ఈవీలు మాత్రమే కొనుగోలు. రవాణా శాఖలో మాన్యువల్ విధానాలకు స్వస్తి. ఆన్లైన్లో మాత్రమే కార్యకలాపాలు ఉండాలన్న రేవంత్. తెలంగాణలో అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్. ఇవాళ ప్రయోగాత్మకంగా సంగారెడ్డి నుంచి శ్రీకారం. ప్రారంభించనున్న మంత్రి దామోదర. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. ప్రజల్ని రేవంత్ రెడ్డి అధోగతి పాలు చేశారు. తామిళ్లు గడితే కాంగ్రెస్ కూలుస్తోందని హరీష్. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. ఏపీ కలెక్టర్ల సదస్సులో గ్యాస్ సరఫరాపై చర్చ. కమర్షియల్ గ్యాస్ కి ఇబ్బందులున్నాయన్న అధికారులు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకి సీఎం ఆదేశం. ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ కార్యాలయంలో వేడుకలకు ఏర్పాట్లు. వైసీపీ జెండా ఆవిష్కరించనున్న జగన్. వార్ ఎఫెక్ట్తో కట్టెలకు పెరిగిన డిమాండ్. క్యూ కడుతున్న హోటళ్ల యజమానులు. ఒక్కసారిగా పెరిగిన వంట చెరుకు ధర. మైలార్దేవ్పల్లిలో నకిలీ అల్లం పేస్ట్. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. జింజర్ పేస్ట్తో పాటు తయారీ పదార్థాల సీజ్. విశాఖలో సైబర్ క్రైమ్ కేసుల రికవరీ మేళా. నగదుని బాధితులకు అందించిన పోలీసులు. 1240 మందికి 22 కోట్లు అందించామన్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లా దూసిలో రోడ్డెక్కిన మహిళలు. ఇసుక లారీలతో అవస్థలు పడుతున్నామని ఆవేదన. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్ విద్యార్థి కీచక పర్వం. ప్రేమ పేరుతో పలువురు బాలికలపై అఘాయిత్యం. గర్భం దాల్చిన ఓ బాలిక కొల్లాపూర్లోని హాస్పిటల్లో అబార్షన్. నేడు లోక్సభకు ఓం బిర్లా హాజరు. అవిశ్వాసం వీగడంతో సమావేశాలకు స్పీకర్. యథావిధిగా లోక్సభకు అధ్యక్ష బాధ్యతలు.